शुभामते भवन्तु कृतपुण्यानां भक्तानां शतसंवत्सरं शतमानं भवति आयुस्सेवेन्द्रिये प्रतिष्ठते। अलम्मनारथपरं पुत्रपौत्रवर्धनं అనగా మోత్కూరు గ్రామంలో ఊరు వేలపల్లి ఉన్నటువంటి చింతలగడ్డ హనుమానుడు అనేది ఫేమస్ దేవాలయం. నా చిన్నతనంలో మా తండ్రి గారు ఎంబడి కూడా వచ్చి నేను ఇక్కడ పూజా కార్యక్రమాలలో పాల్గొని ఉంటిని. ఆ తదుపరి దాని యొక్క పూర్వ వృత్తాంతం ఏమున్నదో మనకంత అనుభవం లేదు, కానీ నాకు తెలిసినంత మటుకు ఇది గొప్ప పుణ్యక్షేత్రము, గొప్ప ప్రభావమైనటువంటి స్థలముగా ఎన్నుకోబడ్డది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా స్వామివారి అనుగ్రహం వలన ఆయనకు సేవలు చేసి నైవేద్యాలు ఇచ్చి కల్లాలు చేసుకునేటటువంటి ఏర్పాట్లు ఉండే. ఇప్పుడు కొద్దిగా కొంతమంది మర్చిపోయారు, కొంతమంది వాడుకలో ఉన్నది. కానీ మన స్వామి మన ఊరు గ్రామ పెద్దలందరూ కూడా అనుగ్రహించి ఈ సంవత్సరం చాలా ముందరికి పురోగతికి తీసుకొస్తున్నారు కనుక స్వామి అనుగ్రహం ఉంటే ఇంకా గొప్పగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్థలంలో వీర హనుమాన్లు, తర్వాత గణపతి మరియు శివాలయం కూడా ఉన్నదే పూర్వం, కానీ శివుడు ఇక్కడ లింగమూర్తి రూపంలో లేడు. కానీ జంటనాగుల విషయం మాత్రం గొప్పగా ఉన్నది. జంటనాగుల విషయం అనగా ఇక్కడ ఎవరికైనా గ్రహదోషం ఉన్నటువంటి వారు కానీ, సంతానం కానటువంటి వారు కానీ, కళ్యాణం కానటువంటి వారు ఆడ కానీ మగ కానీ వచ్చి ఒకరోజు రాత్రి నిద్రించి తెల్లవారు స్నానం చేసి స్వామివారికి నైవేద్యం పిడి పూజ చేసి వెళ్ళిపోయినటువంటి వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ పూర్వ యొక్క చరిత్రలో లిఖింపబడి ఉన్నది. ఆ మాట నేను మా తండ్రి గారు నాకు చెప్పాక కూడా నేను ఇంటిని కాబట్టి మీకు కూడా తెలియడం జరిగింది. ఇది చాలా గొప్ప ప్రభావమైనటువంటి స్థలం. ఇక్కడ ఏది కోరిక కోరుకుంటే వారి కోరిక తప్పకుండా నెరవేరు, ఎవరి కోరిక వారిది. ఈ విధంగా మన గ్రామంలో గొప్ప దేవాలయము, దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం వారి సహకారం కొరకు ప్రయత్నం చేస్తున్నాము. దేవుని దయ ఉంటే చేపించుకుంటారు.